ఈ మూవీలో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. కానీ ఆ పిల్లవాడికి ఆ వయసులోనే పెద్దవాళ్ళని నగ్నంగా చూడాలి అన్న కోరిక కలుగుతుంది. అసలు ఆ పిల్లవాడికి ఎందుకు ఆ కోరిక కలిగింది? చివరికి ఈ పిల్లవాడు తన కోరికని నెరవేర్చుకున్నాడా లేదా అనేదే ఈ ఫుల్ స్టోరీ. అందుకే ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్‌లో ఒక చిన్న పట్టణాన్ని చూపిస్తారు. ఈ పట్టణంలో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఇతని పేరు వచ్చేసి నోవా. అయితే ఈ ఊర్లోని టర్కిష్ బాత్ అనే ఒక పద్ధతి ఉండేది. అంటే ఆడవాళ్ళందరూ డబ్బులు చెల్లించి అందరూ ఒకటే చోట స్నానం చేసే ప్లేస్ అన్నమాట అది. అయితే ఈ ప్లేస్‌కి మగవాళ్ళు ఎవరూ రారు. అందుకు అక్కడున్న ఆడవాళ్ళందరూని వాళ్ళ సిగ్గుని పక్కన పెట్టి ఒంటి మీద బట్టలు లేకుండా ఎంత సేపు కావాలంటే అంత సేపు స్నానాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడికొచ్చే మహిళలందరూ కూడాని వాళ్ళతో పాటుగా వాళ్ళ పిల్లల్ని కూడా తీసి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే నోవా కూడా చిన్నపిల్లవాడు కాబట్టి ఆ నోవాని కూడా ఆ ప్లేస్‌కి అలౌ చేస్తారు. అయితే నోవా స్టార్టింగ్‌లోని అతను చిన్నపిల్లవాడు కాబట్టి అతనికి ఆడ, మగ తేడా తెలియనందువలన ఈ నోవాకి ఆ ప్లేసు అంతగా నచ్చేది కాదు. అయితే నోవా తండ్రి ఒక బట్టల దుకాణం నడుపుతూ ఉంటారు. ఇక తల్లి జమీలా హౌస్ వైఫ్. అలాగే నోవాకి ఒక తమ్ముడు ఉంటాడు. అలాగే ఒక ఆంటీ కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారు. అయితే నోవా ఆంటీకి కొన్ని మానసిక సమస్యలు ఉంటాయి. అయితే షేక్ అనే వ్యక్తి ఆమెకి వైద్యం పేరుతోని కొన్ని నాటుమందులు ఇస్తూ ఉంటాడు. ఒకవైపు నోవా దగ్గరికి వస్తే నోవా స్కూల్‌కి వెళ్ళకుండా ఆ విలేజ్ అంతా అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉంటాడు. అందువలన నోవా తండ్రి తన కొడుకుని ఎప్పుడూ తిడుతూ ఉంటాడు. ఒకవైపు నోవా ఏమో తనకన్నా వయసు పెద్దగా ఉండే అబ్బాయిలతోని ఎక్కువగా స్నేహం చేస్తూ ఉండేవాడు. అయితే నోవా ఫ్రెండ్స్ అందరూ కొద్దిగా ఏజ్ పెద్దవాళ్ళు అవ్వటంతో వాళ్ళందరూ అమ్మాయిల వెనకాల పడుతూ ఉండేవారు. అలాగే నోవాకి సలీ అని ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఇతను కూడా వయసులో చాలా పెద్దవాడు. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే సలీకి దాదాపుగా నోవా తండ్రి ఏజ్ ఉంటుంది. ఈ సలీ వాళ్ళ విలేజ్‌లోని చెప్పుల దుకాణం నడిపేవాడు. అలాగే ఆ విలేజ్‌లోని ఏమైనా ఈవెంట్లు జరుగుతుంటే అక్కడికి వెళ్లి ఆర్కెస్ట్రా కూడా చేసేవాడు. కానీ ఇప్పటి వరకు సలీకి పెళ్లి అవ్వదు. అందువలన సలీ ప్రతి ఒక్క అమ్మాయిని గోకుతూ ఉండేవాడు. ఆ గోకుతంలో భాగం కింద నోవా హెల్ప్ కూడా తీసుకుంటూ ఉండేవాడు. అయితే నోవా ఇంత పెద్ద పెద్ద వాళ్ళతోని తిరుగుతూ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నందువలన నోవాకి ఆ వయసులో తెలుసుకోవాల్సిన విషయాల కన్నా గాని అతను వయసుకు మించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు నోవా స్నేహితుడు ఒక అమ్మాయిని గోకుతూ ఉండగాని ఆ ఊర్లో ఉన్నవాళ్ళు అది చూసి తన స్నేహితుడిని తుక్కు తుక్కు కింద కొడుతూ ఉంటారు. అయితే ఆ అబ్బాయికి సపోర్ట్ గాని నోవా బంధువులు అలాగే సలీ వస్తారు. ఈ గొడవ జరుగుతూ ఉన్నప్పుడే లక్కీఫా అనే అమ్మాయి ఊర్లోకి వస్తుంది. అయితే లక్కీఫా నోవా ఫాదర్ కి కజిన్ అవుతుంది. అయితే ఈమె భర్త చనిపోయి ఉంటాడు. అందుకు ఈమె ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. అలాగే ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా లక్కీఫా వైపు కామంతో చూస్తూ ఉంటారు. అయితే లక్కీఫా ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగా చేస్తుంది. అందువలన నోవా ఫాదర్‌కి లక్కీఫా ఇష్టం లేకపోయినా గాని తనని ఇంట్లోకి రానిస్తారు. అయితే ఒకరోజు నోవా తన ఫాదర్‌కి ఫుడ్ ఇవ్వడానికి షాప్‌కి వెళ్తాడు. అక్కడ నోవాకి కొన్ని బూతు పుస్తకాలు దొరుకుతాయి. నోవా ఆ పుస్తకాల్ని తీసుకువెళ్ళి తన ఫ్రెండ్స్‌కి చూపిస్తారు. అయితే వీళ్ళ ముగ్గురు ఆ పుస్తకాల్లో ఉన్న బొమ్మలు చూసి చాలా టెంప్ట్ అవుతారు. కానీ ఆ పుస్తకాల్లోని అమ్మాయిల ప్రైవేట్ పార్ట్ బ్లర్ అయి ఉంటుంది. దీనితో నోవా ఒక అమ్మాయిని ఫుల్ నగ్నంగా చూడాలి అని ఫిక్స్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్‌లోని నోవా ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఆ ప్లాన్‌లో భాగం కింద నోవా ఇంటికి వెళ్ళి తన అమ్మ జమీలాని కలుస్తాడు. అక్కడ నోవా అమాయకంగా టర్కిష్ బాత్‌కి వెళ్దామని తన తల్లిని ఒప్పిస్తాడు. అయితే ఆ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్‌లో ఉన్న ఆడామె నోవాని లోపలికి తీసుకువెళ్తాకి ఒప్పుకోదు. కానీ జమీలా ఆమెని కన్విన్స్ చేసి నోవాని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. అయితే నోవా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి నోవా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడున్న ఎవరి ఒంటి మీద బట్టలే ఉండవు. కానీ నోవా చూడాలి అనుకున్నది మాత్రం తనకి కనపడదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అర్ధనగ్నంగా మాత్రమే ఉంటారు. అందుకు నోవా డిసప్పాయింటింగ్‌గా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన విషయాన్ని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లోని నోవా ఇంటికి వచ్చిన లటీఫా నోవా చిన్నపిల్లవాడు అని తన ముందు అర్ధనగ్నంగా తిరుగుతూ ఉంటుంది. అయితే నోవాకి అంత చిన్న వయసులోనే మొత్తం అంతా తెలిసిపోయినందుకు నోవా తన ముందు జరిగే దృశ్యాలన్నీ చూస్తూ తగలబడిపోతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ షేకు ఆ ఇంట్లోకి ఒక పని మనిషిని తీసుకొస్తాడు. అయితే జమీలా ఆ అమ్మాయికి ఇంటి పనులు నేర్పుతుంది.
అయితే నోవా ఆ అమ్మాయిని ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఒకవైపు లతీఫా ఊర్లోకి వచ్చినందుకు ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ లతీఫాని ఎలాగైనా పడగొట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే సలీ కూడా ఆ గ్యాంగ్లో చేరిపోతాడు. అయితే లతీఫా కోసం నోవాని మీడియేటర్ కింద వాడుకుంటాడు సలీ. కానీ లతీఫా మాత్రం మొగాళ్ళందరినీ చాలా లైట్గా తీసుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటేని నోవా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. దీంతో బంధువులంతా ఇంట్లోకి వస్తారు. వీళ్ళ ఇంటికొచ్చిన బంధువులందరూ కూడా నోవా చిన్నపిల్లవాడు అనుకుని అతని ముందే చాలా పచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా అయిన తర్వాత ఇంట్లో ఉన్న బంధువులంతా టర్కిష్ బాతుకి వెళ్తారు. ఇక నోవా కూడా వాళ్ళ వెంట వెళ్తాడు. అయితే ఆ టర్కిష్ బాతు ఆమె నోవాని ఈసారి కూడా అడ్డుకుంటుంది. కానీ నోవా వాళ్ళ అమ్మ ఆమెని కన్విన్స్ చేసి మళ్ళా నోవాని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఇక లోపలికి వెళ్ళిన నోవా ఈసారన్నా కానీ ఎవరినన్నా ఫుల్గా చూడాలి అని ఏమాత్రం భయం లేకుండా అందరినీ చూస్తూ ఉంటాడు. అయితే నోవా ఒక అమ్మాయిని దొంగచాటుగా చూస్తున్నప్పుడు ఆ షాపు వాళ్ళు చూసి నోవాని జమీలా దగ్గరికి పట్టుకు వెళ్ళిపోతారు. జమీలా నోవాని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. అయితే నోవాకి అది పెద్ద అవమానం కింద మారిపోతుంది. ఒకవైపేమో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫంక్షన్ని చేసుకుంటూ ఉంటని నోవా మాత్రం తన ఇంటి పైన ఒక్కడే పడుకుని ఎవరికీ కనపడకుండా దాక్కుంటూ ఉంటాడు. ఇతని ఇంటికి వచ్చిన బంధువులందరూ ఆటపాటలతో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒకవైపు నోవా మాత్రం ఏడుస్తూ ఉంటాడు. అయితే ఈ ఫంక్షన్లోని సలీ కచేరీ హైలైట్ అవుతుంది. అయితే లతీఫా కూడా సలీ కచేరీని చూసి అతనికి ఫ్లాట్ అయిపోతుంది. ఆ నైట్ వీళ్ళిద్దరూ ఒక రూమ్లో కలుస్తారు. ఆ రూమ్లో వీళ్ళిద్దరూని కలవటం ఇంకొక వైపు నోవా చూస్తాడు. ఇందువలన నోవాలోని కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. దానివలన నోవా వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి మీద కన్ను వేస్తాడు. అలాగే ఈ పని మనిషి పేరు వచ్చేసి లైలా. అయితే నోవా ఒక 2 సార్లు ఆ పని మనిషి బట్టలు విప్పుతాకి ట్రై చేస్తాడు కానీ 2 సార్లే ఫెయిల్ అవుతాడు. ఇంకొక వైపేమో సలీ గోడ మీద గవర్నమెంట్కి ఆపోజిట్ గాని కొన్ని పదాలు రాస్తాడు. అందుకు పోలీసులు వచ్చి సలీని తీసుకువెళ్ళిపోతాడు. ఇప్పుడు నోవా ఇంకా డిసప్పాయింట్ అయిపోతాడు. ఎందుకంటే సలీ దగ్గర నుంచే నోవా ఎన్నో నేర్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సలీ కూడా వెళ్ళిపోయినందుకు నోవా ఒంటరి వాళ్ళగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఇంత జరిగిన నోవాలో ఉన్న కోరికలు మాత్రం చావవు. ఆ తర్వాత రోజు నోవా ఇంట్లో వాళ్ళందరూని టర్కిష్ బాత్కి వెళ్తారు. అయితే నోవాని ఇంట్లోనే ఉండమని జమీలా నోవాకి చెప్తుంది. అలాగే జమీలా నోవాకి స్నానం చేయించే పనిని లైలాకి అప్పగిస్తుంది. దీనితో నోవాకి ఒక మంచి ఛాన్స్ దొరుకుతుంది. నోవా అనుకుంటూ ఉంటాడు ఇంట్లో ఎవరూ లేరు, ఇదే మంచి ఛాన్సు అని. నోవా లైలా దగ్గరికి వెళ్ళి తనకి మాయమాటలు చెప్పుతూ తన చేత స్లోగాని బట్టలు ఇప్పిస్తూ ఉంటాడు. ఇంతలో ఏదో మర్చిపోయి జమీలా ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే జమీలా తన కొడుకు చేసే ఘనకార్యాన్ని చూసి షాక్ అయిపోతుంది. వెంటనే లైలాని తన బట్టల్ని మొత్తం ప్యాక్ చేసుకోమంటుంది. ఆ తర్వాత రోజే షేక్ని పిలిచి జమీలాని తీసుకువెళ్ళిపోమని అంటుంది. ఒకవైపు నోవా తన కోరిక తీరలేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ రోజు రాత్రి దిగులుగా తన రూమ్లోకి వెళ్తాడు. అయితే అక్కడ లైలా తన ఒంటి మీద ఉన్న బట్టలని తీసేసి నోవా బెడ్ పైన పడుకుని ఉంటుంది. అయితే లైలా అనుకుంటుంది, నేను ఎలాగో ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను కదా, వెళ్ళిపోయే ముందు నోవా కోరికను తీర్చే వెళ్తాను అని లైలా అనుకుని ఆ రోజు నైటు నోవాకి ఏం కావాలో అది ఇచ్చేస్తుంది. ఇక నోవా కూడా తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని లైలాతో అనుభవిస్తాడు. ఇక తర్వాత సీన్లోని లైలాని తీసుకువెళ్తాకి షేక్ వస్తాడు. లైలా వెళ్ళిపోయేటప్పుడు నోవాని చూసి నవ్వుతూ ఉంటుంది. నోవా కూడా లైలాని చూసి నవ్వుతాడు. ఇక చివరికి నోవా తను ఏదైతే అనుకున్నాడో అది జరిగిపోయింది అని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, అయితే ఈ మూవీలోని ఒక మంచి మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ మీకు అర్థమవుతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి.